హలో అందరికీ. ఈరోజైతే మేము దుబాయ్ వెళ్ళిపోతున్నాము. యాక్చువల్‌గా మా ఫ్లైట్ వచ్చేసి హైదరాబాద్ నుంచి. కానీ విజయవాడలో ఉంటాం కాబట్టి విజయవాడ టు హైదరాబాద్ అయితే ఇప్పుడు వెళ్ళాలి బస్‌కి. అందుకే ఎర్లీ మార్నింగ్ బయలుదేరాం. ఈరోజు మేము హైదరాబాద్కి వెళ్తున్నాం. దుబాయ్ వెళ్ళిపోతున్నాం మేము. దుబాయ్కి మా భవ్య వీడియో తీస్తుంది. మా భవ్య కూడా వస్తుంది దుబాయ్కి. వస్తావు భవ్య? వెళ్దామే. ఓకేనా? చిన్ని ఎల్బీ నగరేనా లాస్ట్ స్టాప్? విజయవాడ నుంచి హైదరాబాద్కి వెళ్ళే బస్సు ఎల్బీ నగర్లో స్టాప్ చేస్తుంది. ఎల్బీ నగర్ నుంచి మేము ట్యాక్సీ తీసుకున్నాము. ఊబర్ బుక్ చేసామన్నమాట. సో ఇది వచ్చేసి మాకు 1000 రూపీస్ పడింది. యాక్చువల్గా 700 రూపీస్ చూపిస్తుంది ఊబర్లో అయితే. కానీ ఇక్కడ చాలామంది ట్యాక్సీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ మధ్య 700 అయితే 1000 అయితేనే వస్తాము, 1200 ఇస్తేనే వస్తాము, మీ లగేజ్ ఎక్కువ ఉంది అని మమ్మల్ని బ్లేమ్ చేస్తున్నారు. ఇంకా తప్పదు కదా, ఇంకా ఇవ్వాల్సిందే డబ్బులు. అందుకే ఇంకెంతో కొంతలే అనేసి యాక్చువల్గా అయితే డైరెక్ట్గా ఎయిర్పోర్ట్కి ఉంది. కానీ మా చిన్ని ఏంటో ఇలా బుక్ చేశాడు ఈసారి. అన్నీ కష్టాలే అన్నమాట. ఈరోజు మీరు ఫుల్ వీడియో చూడండి. నా వీడియోస్ కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. సో ఇది అనమాట హైదరాబాద్ డొమెస్టిక్ ఎయిర్పోర్ట్ ఇది. యాక్చువల్గా ఎప్పుడు మేము విజయవాడ టు షార్జా డైరెక్ట్గా వెళ్ళే వాళ్ళము. కానీ ఇప్పుడైతే అక్కడ హాలిడేస్ కాబట్టి ఫ్లైట్ ఛార్జెస్ ఎక్కువ ఉన్నాయి. అందుకోసం మేము ఇలా బుక్ చేసాము. కొంచెం తక్కువ పడుతుంది కదండి. ఒకరు ఇద్దరు కాదు కదండి, 4 మెంబర్స్ వెళ్ళాలి. 4 మెంబర్స్ రావాలంటే చాలా అవుద్ది. సో ఎలాగో విజయవాడ నుంచి మ్యాంగోస్ తెచ్చాము. అవన్నీ పచ్చకైపోతున్నాయని చెప్పేసి ఎలా వేస్ట్ చేయాలి ఎందుకు అని చెప్పేసి మొత్తం తినేసాము. తిన్న తర్వాత మళ్ళీ ఆకలి వేసింది. ఆకలి కానీ ఇంకా ఫుడ్ కూడా పాడైపోద్ది అని చెప్పేసి సాయంత్రం వరకు ఉండదు కదా, ఎందుకంటే అంత మొత్తం ప్యాకింగ్ చేసుకొచ్చాము. అందుకని ఎగ్గు, బిర్యానీ అవన్నీ తెచ్చుకున్నాము కాబట్టి అన్నీ మొత్తం పూర్తి చేసేసామన్నమాట. సో ఫుడ్ తినేసి నిదానంగా ఇంకా 2 అవర్స్ టైం ఉంది కదా అని చెక్కింగ్కి వెళ్ళిపోయాము. సో చెక్కింగ్లో కూడా ఏం ప్రాబ్లం లేకుండా మాకు బోర్డింగ్ పాస్ అయితే ఇచ్చేసారన్నమాట. ఫైనలీ చెక్కింగ్ కూడా అయిపోయింది. సో మా ఫ్లైట్ వచ్చేసి 5:30 కన్నా 5:30 ఫ్లైట్ అనమాట. మొత్తం అయిపోయింది. ఇప్పుడైతే మేము డొమెస్టిక్ ఎయిర్పోర్ట్కి అయితే వెళ్ళిపోతున్నాము. హైదరాబాద్ టు ఇండోర్ కాబట్టి ఇండోర్ ఫ్లైట్ ఎత్తుక్కొని వెళ్తున్నాము. ఇంకా చాలా టైం ఉంది. సో ఒకసారి మీకు కూడా డ్యూటీ ఫ్రీ చూపిస్తాను చూడండి. గేట్ 15 కానీ ఇక్కడ హైదరాబాద్ డొమెస్టిక్ దాంట్లో మనకి కిడ్స్కి ప్లే ఏరియా ఉందన్నమాట. సో అది చూపిస్తాను చూడండి. అక్కడ ఆల్రెడీ మా పిల్లలు ఆడుకుంటున్నారు. సో ఇంకా టైం ఉందని చెప్పి లాస్ట్ మూమెంట్లో తెలిసిందనమాట. అంటే మన గేట్ మనం ఎక్కడుంటే అక్కడే కూర్చుంటాం కదా, ఇక్కడంతా ఎందుకు తిరుగుతాం చెప్పండి. కానీ అంటే పిల్లలు ఉన్నారని చెప్పి నేను వచ్చాను. ఎందుకింత ఆయాసంగా మాట్లాడుతున్నా అంటే నేను ఇక్కడ మా పిల్లల్ని వదిలేసి వీడియో రికార్డ్ చేద్దామంటే ఫోన్ లేదు. ఫోన్ అక్కడే మా హస్బెండ్ దగ్గర వదిలేసాను. అందుకని ఫోన్ తీసుకురావడానికి పరిగెత్తుకొని వెళ్ళాను. సో అది మేము ఉండేది గేట్ 15 అయితే ఇది గేట్ 2 కదా. సో టైం పడుతుంది అనమాట రావడానికి. మళ్ళీ పిల్లలు ఎక్కడ ఏడుస్తారో అని భయం వేసింది, ఎక్కడైనా వెళ్ళిపోతారేమో అని. ఇంకా లైక్ 20 మినిట్స్ మాత్రమే ఉంది ఫ్లైట్ బోర్డింగ్కి. అందుకని పరిగెత్తుకొని వచ్చేటప్పటికే ఇలా ఆయాసం అవుతుంది. చూసారా ఎన్ని ఆడుకొని ఉన్నాయో. ఇలా ప్రతి ఎయిర్పోర్ట్లను పెడితే అసలు పిల్లలకి ఆడుకోవడానికి ఉంటే చాలు, ఇంకా వాళ్ళు అసలు మమ్మల్ని ఇబ్బంది పెట్టుకుని హాయిగా ఉంటారు. నేను ఫస్ట్ టైం ఎన్నిసార్లు ఎయిర్పోర్ట్కి వెళ్ళినా ఫస్ట్ టైం చూసాను డొమెస్టిక్ ఎయిర్పోర్ట్ ఇలా పిల్లలకి ఆడుకోవడానికి పెట్టడానికి. బాగుంది ఐడియా. చాలా ఉన్నాయి ఆడుకోవడానికి, లైక్ జైలోఫోను, డ్రమ్స్, జారుడు బల్ల మొత్తం ఉన్నాయన్నమాట. ఇంకా 20 మినిట్స్ ఆడుకున్న తర్వాత మళ్ళీ ఇంకా టైం అయిపోయిందని తీసుకెళ్ళాము. కానీ మా పిల్లలు అయితే రావట్లేదు, ఏడుస్తున్నారు వెళ్ళడానికి. కానీ బోర్డింగ్ టైం అయిపోయిందని చెప్పేసి తీసుకెళ్ళిపోయాము. ఫైనల్గా బోర్డింగ్ అయితే అయిపోయింది ఇండోర్కి అయితే హ్యాపీగా వెళ్తున్నాం. కానీ తర్వాత ఏమవుతుందో తెలియదు కదా. సో చూద్దాం. ఫ్లైట్లోకి వెళ్ళినప్పుడు ఇట్లా కొంచెం హైట్గా ఉంటుంది కదా. సో మా బుడ్డ ఎక్కడ ఉండట్లేదు, అది వాల్గా ఉండేటప్పటికి పరిగెత్తుకొని వెళ్ళిపోతుంది. ఎక్కడికి వెళ్ళిపోతుందో ఆమెకే తెలీదు. ఎంత చిన్ని ఎంత పదమ్మా వెళ్ళిపోదా తల్లి. రేష్మిక అమ్మ ఇదిగో ఇక్కడే 17 సో ఫైనల్గా అయితే ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ ఎక్కేసాము ఇండోర్ వెళ్ళడానికి.
సో మాకు వచ్చేసి 17ABCD ఇచ్చారు. ఇటు సైడ్ D వచ్చింది. మేము ముగ్గురం ఇటు సైడ్ కూర్చొని మంచినీళ్ళు అయితే అటు సైడ్ తోసేసామన్నమాట. సో ఇప్పుడు ల్యాండింగ్ అవుతుంది. ల్యాండింగ్ అయ్యే ముందు ఎలా ఉంటుందో చూడండి. క్లోజ్ చేసింది. అది ఇండోర్ నుంచి కనెక్టింగ్ ఫ్లైట్ అనమాట షార్జాకి. సో ఇప్పుడైతే ఇండోర్ ఎయిర్పోర్ట్లో ఉన్నాం. ఇట్లాంటి ఎయిర్పోర్ట్. లాస్ట్ 3నేనా? 1 2 అంతేనా? 1 2 గేట్ 1 గేట్ 2 అంతే ఇంటర్నేషనల్ ఫ్లైట్ బుక్ చేసాము. హైదరాబాద్ టు గోవా, గోవా టు షార్జా. కాకపోతే ఆపరేషనల్ రీజన్స్ అవి ఇవి అని చెప్పి ఫ్లైట్ అయితే క్యాన్సిల్ చేసేసాడు. సో ఎంచక్క మేము అనుకున్నాము గోవాలో 9 అవర్స్ స్టే ఉంటుంది కదా, 9 అవర్స్లో వెళ్ళి గోవాలో ఎంజాయ్ చేయొచ్చు అనుకున్నాము. కానీ అదంతా మాకు తారుమారు అయిపోయింది అనమాట. తర్వాత ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్కి ఫోన్ చేస్తే వాళ్ళు ఒక ఛాన్స్ ఇచ్చారు, అదే డబ్బులకి ఇంకొక బుక్ చేసుకోండి అని చెప్పి. సో మేము ఏం చేసాము అంటే వాళ్ళకి ఆప్షన్ ఇచ్చామన్నమాట. ఏ ఆప్షన్స్ ఉన్నాయి అంటే, ఎలాగో మండేకి మా పాపకి స్కూల్ ఉంటుంది కాబట్టి మాకు సండేలోకి వెళ్ళాలని చెప్తే సండేకి ఒక ఫ్లైట్ ఉందని చెప్పారు. అది వచ్చేసి హైదరాబాద్ టు ఇండోర్, ఇండోర్ టు షార్జా. ఇంకా సర్లే మనకి ఆప్షన్ లేదు కదా అని చెప్పేసి బుక్ చేయమని చెప్పాము. సో మాకు ఏది సర్వీస్ ఛార్జెస్ కానీ ఏది తీసుకోకుండా టికెట్ అయితే బుక్ చేసి ఇచ్చారనమాట. ఈరోజే ఫ్లైట్. సో ఎలాగో ఇండోర్ చూద్దామని చెప్పేసి మేము కూడా చాలా ఎగ్జైట్మెంట్గా ఉన్నాము. ఎలాగో గోవా పోయింది కదా, కనీసం ఇండోర్లో అయినా కొంచెం షాపింగ్ అది చేద్దాం అనుకున్నాము. అనుకుంటే అక్కడ ఏమైంది అంటే, హైదరాబాద్ నుంచి ఇండోర్ బాగానే వచ్చేసాము. ఇండోర్ వచ్చిన తర్వాత ఇక్కడ చూస్తే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు ఒకటే ఒక గేట్ ఉంది, చాలా బుడ్డిదనమాట. అండ్ ఒకే ఒక షాప్ కూడా ఉంది. ఇంకా ఇంకొక విషయం తెలుసా, ఇక్కడ మీకు దాన్ని ఏమంటారు చిన్ని షాపింగ్ని, చిన్ని షాపింగ్ ఏమంటారు? డ్యూటీ ఫ్రీ. డ్యూటీ ఫ్రీ ఉంది కదా, డ్యూటీ ఫ్రీ లేని ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఏదైనా ఉంది అంటే అది మధ్యప్రదేశ్లో ఉన్న ఇండోర్ మాత్రమే. ఎందుకంటే ఇక్కడ అసలు డ్యూటీ ఫ్రీనే లేదు. కనీసం 3 అవర్స్ ఉంది, 3 అవర్స్లో ఏదైనా తిందాము అన్న కూడా ఒక షాప్ కూడా లేదు. ఒకే ఒక షాప్ ఉంది, అది కూడా అక్కడ చూడండి బుడ్డి షాపు, అదొక షాపే ఉందన్నమాట. దాంట్లో వాడు చిప్స్, ఏదో వెజ్ శాండ్విచ్, పన్నీర్ శాండ్విచ్ అవి పెట్టారు. అవి వచ్చేసి మనకు చాలా కాస్ట్లీ కూడా పెట్టాడు. ఒక వెజ్ శాండ్విచ్ వచ్చేసి 300 రూపీస్ అంట, ఒక కాఫీ వచ్చేసి 190 రూపీస్ అంట. ఇంకా మేమేం తినలేక మేము అక్కడ నుంచి మేము చిన్న తిరుపతి దుర్గమ్మ గుడికి వెళ్ళాం కదా, అప్పుడు ఉండే లడ్డూలు ఉంటే లడ్డూలు ఇప్పుడే ఒక్కొక్కరు ఒక్కొక్క లడ్డు తినేసి ఇంకా పొట్ట నించుకున్నాం అనమాట. సో ఇప్పుడు మాకు ఫ్లైట్ వచ్చేసి 12 o'clock ఉంది, 10కి ఉంది ఇక్కడ నుంచి. ఇంకా ఇప్పుడు 8 o'clock అయింది. ఇంకా 2 hours వెయిట్ చేయాలి. చాలా అంటే చాలా బోర్ కొడుతుంది. సో ఎవరైనా మధ్యప్రదేశ్ నుంచి ఇండోర్ ఏదైనా వయా ఇండోర్ ఏదైనా రావాలి అంటే
దయచేసి ముందునే ప్లాన్ చేసుకోండి, ఏదైనా తినడానికి తెచ్చుకోవడం కానీ షాపింగ్ కానీ అదంతా ముందునే ప్లాన్ చేసుకొని రండి. అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే ఇక్కడ ఓన్లీ ఇంటర్నేషనల్ అంటే ఓన్లీ షార్జాకి మాత్రమే ఫ్లైట్ ఉంది, ఇంకా ఏ కంట్రీకి ఫ్లైట్ అనేది లేదు. ఓన్లీ షార్జాకి మాత్రమే అది ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ ఉంది. ఇంకా మిగిలినవన్నీ అక్కడ అన్నీ చూడొచ్చు. మనకు అన్ని ఇండిగో అనే ఎక్కువ ఉన్నాయి అన్నమాట. మొత్తం అంటే లోకల్స్ ఇండియాలో ఉంటాయి కదా, ఇండియాలో ఉన్న ఫ్లైట్స్ మాత్రమే ఇక్కడ వెళ్తాయి. మొత్తం అన్ని లైక్ అన్ని ఇండిగో. ఓన్లీ ఒకటి ఎయిర్ ఇండియా, ఒకటి ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ ఉంది. అది ఢిల్లీకి, కోల్కతా, ముంబై, జైపూర్, అహ్మదాబాద్, చెన్నై అలా వెళ్తాయి, పూణే అలా వెళ్తాయి. అంతే ఇంటర్నేషనల్ అంటే ఓన్లీ ఒక షార్జాక్ మాత్రమే ఉంది. పిల్లలు ఇద్దరు గొడవ పడుతున్నారు. సో ఇదే అనమాట ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. ఇక్కడ నుంచి ఇది ఒక షాప్ ఉంది, తర్వాత ఇవి ఒకే ఒక గేట్ ఉంది అనమాట. ఇది గేట్ 1, అదొకటే గేట్ 1. అక్కడ చూసారా ఆ గేట్ కనిపిస్తుంది కదా, ఈ గేట్ వచ్చేసి మనకు సెక్యూరిటీ చెక్ అనమాట. బయటకు వెళ్తే సెక్యూరిటీ చెక్. ఇంకా ఇండోర్లో ఇమిగ్రేషన్ ఆఫీసర్స్ ఉంటాయి కదా, అవి ఒక 2 ఆఫీసర్స్ మాత్రమే ఉన్నారు. అంటే చాలా బుడ్డిది కదా, ఒకే ఒక ఫ్లైట్ ఉంటుంది కాబట్టి ఉంది కాబట్టి వాళ్ళకు. ఇంకొక విషయం తెలుసా, ఇక్కడ ఇమిగ్రేషన్ ఉంటుంది కదా ఇండోర్లో, అక్కడ 2 గేట్స్ మాత్రమే ఉన్నాయి, 2 ఇమిగ్రేషన్ ఆఫీసర్స్ మాత్రమే ఉన్నారు. ఎందుకంటే ఇది చాలా చిన్నది కదా, బయట అయితే చాలా పెద్దగా ఉంది. సో డొమెస్టిక్ అయితే పెద్దగా ఉంటుందేమో, మేము ఇంటర్నేషనల్ వచ్చేటప్పటికి ఒకే ఒక గేట్ ఉందన్నమాట. ఓన్లీ షార్జాక్ మాత్రమే ఉందంట ఇక్కడ నుంచి ఫ్లైట్. సో ఎవరైనా రావాలనుకుంటే ఒకసారి చూసుకొని బుక్ చేసుకోండి. ఇదే నా సజెషను. మాకైతే ఫైనల్గా మాకు గోవా ట్రిప్ అనేది క్యాన్సిల్ అయిపోయింది. సో ఇప్పుడు ఇండోర్ నుంచి షార్జా వెళ్ళాలి. అది షార్జాకి మాకు ఇక్కడ 12:30కు ఏమో వెళ్తుంది. 12:30 నుంచి వెళ్తే మళ్ళీ నెక్స్ట్ డే మాకు వర్క్స్ ఉన్నాయి, పిల్లల స్కూల్స్ ఉన్నాయి. ఎలా చేస్తే ఆల్రెడీ మాకు నిద్ర వస్తుంది. ఎందుకంటే మేము విజయవాడ నుంచి హైదరాబాద్ వచ్చి, హైదరాబాద్ నుంచి ఇండోర్ నుంచి షార్జా వెళ్ళాలి. విజయవాడకి మేము ఈరోజు ఎర్లీ మార్నింగ్ 5:30కి ఎక్కితే అక్కడ 11కి దిగింది. 12కి వచ్చేసాము హైదరాబాద్ ఎయిర్పోర్ట్కి వచ్చి అక్కడే తినేసి అంతా అయ్యేదానికి అక్కడే ఒక 5 o'clock అయిపోయింది ఫ్లైట్ ఎక్కడం. ఫ్లైట్ ఎక్కేసి ఇక్కడికి వచ్చిన తర్వాత ఏమైనా తిందామంటే ఇక్కడైతే ఏం లేదు. నాకైతే చాలా బాధగా ఉంది, ఆకలి కూడా వేస్తుంది. ఏం చేయలేం కదా, ఇంకా వెయిట్ చేయాలన్నమాట అప్పటిదాకా. అది విషయము. ప్రస్తుతానికి ఇండోర్ ఎయిర్పోర్ట్ అయితే ఇంటర్నేషనల్ షార్జాకి వెళ్ళే వాళ్ళ మొత్తం ఫుల్ అయిపోయారు, చూడొచ్చు. ఫైనల్గా మేమైతే షార్జా ఎయిర్పోర్ట్కి అయితే వచ్చేసాము. 1 o'clock అయిపోయింది. సో రమ్మ బంగారు తల్లి. సో వీడియో ఎలా ఉందో లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్ గైస్, గుడ్ నైట్. నిద్ర వస్తుంది, రేపు వర్క్స్ ఉన్నాయి.